హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆయన మాటలు వింటే మనకు గూస్ బాంబ్స్ ఫ్రెండ్స్ అలా ఉంటాయి. అంత మంచిగా చెప్పాడు ఆ మాటలు. ఏం చెప్పాడంటే, మనం మన పెళ్ళి తర్వాత మన భార్యని దేవతలా చూసుకోవాలంట. దేవతలా చూసుకుంటే మన కుటుంబం సంతోషంగా ఐశ్వర్యాలతో సుఖంగా ఉంటామంట. అదే మనం మన భార్యని కంట తడి పెట్టిస్తే, ఆమె బాధగా ఉంటే మన కుటుంబం మనం ఎంత కష్టపడినా కూడా నష్టాలు బాధలే ఉంటాయంట. అందుకే మనం మన భార్యని మాత్రం చాలా సంతోషంగా చూసుకోవాలి. ఆమె ఏం అడిగినా కూడా తెచ్చి ఇవ్వాలి. ఆమెని ప్రేమగా చూసుకోవాలి. తర్వాత తల్లి కూతుర్లు ఎలా ఉంటారు కదా, అలాగే అత్త కోడలు ఉండాలంట. అలా ఉంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందంట. అత్త కోడళ్ళు ఎప్పుడైనా ఏమైనా గొడవలు పడినా కూడా కొడుకు ఉంటాడు కదా, ఆ కొడుకు ఏం చేయాలంటే తల్లికి తగ్గట్టుగా తల్లికి నచ్చ చెప్పాలి, అలాగే భార్యకు తగ్గట్టుగా భార్యకు నచ్చ చెప్పాలంట. అప్పుడు ఆ కుటుంబానికి ఏ బాధలు కష్టాలు రావంట. అలాగే ఆ ఫ్యామిలీలో ఎంత సుఖంగా సంతోషంగా ఉంటారో అంతే ఐశ్వర్యాలు వస్తాయంట. ఇరుగు పొరుగు వారి మాటలు విని అత్త పోయి కోడలతో గొడవపడటం, కోడలు పోయి అత్తతో గొడవ పడితే అప్పుడు నష్టం జరిగేది ఆ ఫ్యామిలీకే, పక్కింటి వాళ్ళకి ఏమీ నష్టం జరగదు. అవునా? కాబట్టి ఎవరి మాట వినొద్దు, మీ మాట మీరే వినండి. మీ ఫ్యామిలీలో మీరే నచ్చ చెప్పుకొని అడ్జస్ట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఉండండి. అప్పుడు అందరి ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి. ఓకేనా? బాయ్.